ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో నీ స్థితి కూడా హాగరులాగా నీచ స్థితి ఏమో, హేయమైన స్థితి ఏమో. కట్టుకున్న భర్త కూడా నువ్వు భారమైపోయి నిన్ను వదిలించుకుందామన్నట్లుగా రకరకాల మాటలు మాట్లాడుతూ చిన్నచూపు చూస్తున్నాడేమో. కొన్ని పరిస్థితులను బట్టి బలవంతంగా నువ్వు నవ్వు తెచ్చుకొని నవ్వుతూ ఉండొచ్చు. నీ భర్త పెదాల మీద ఉన్న నవ్వునే చూశాడేమో. నీ ఆరాధించే దేవుడు నీ గుండె లోతుల్లోకి వెళ్ళి నీ గుండెకు కలిగిన గాయాన్ని కూడా చూడగలిగిన దేవుడు. హాగరు దాసి జ్ఞాపకం చేసుకోవటానికి మేలైనది మంచిది ఇంత కూడా లేదు. అలాంటి హాగరునే దేవుడు జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన రక్తంతో కడగబడిన నిన్ను దేవుడు జ్ఞాపకం చేసుకోడా? ఆయన రక్తంతో కడగబడిన నిన్ను దేవుడు చారదేయడా? ఆయన రక్తంతో కడగబడిన నీ స్థితిగతులను దేవుడు మార్చలేడా? నిశ్చయముగా నిన్ను దేవుడు జ్ఞాపకం చేసుకును గాక.